థెరపీకి లేజర్ థెరపీకి డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, లేజర్ ట్రీట్మెంట్లో 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఉంటాయి, తొడభాగం నుంచి పిక్క భాగం వరకు. అది ఈ అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. అదే కనుక గ్లూ థెరపీ అయితే సింగిల్ ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ అయిపోతుంది, ఎటువంటి అనస్థీషియా వాసన అవసరం తొడభాగంలో పిక్క భాగంలో. ఇంకోటి, ప్రొసీజర్ చేసేటప్పుడు లేజర్ ట్రీట్మెంట్లో కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, అదే గ్లూ థెరపీలో డిస్కంఫర్ట్ అనేది లేకుండా ఉంటుందండి. ఇంకొకటి, లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 4 నుంచి 6 వారాలు స్టాకింగ్స్ వేసుకోవాలి. అదే గ్లూ థెరపీలో అయితే స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్లెరోథెరపీ కానీ ఇవ్వకపోతే కనుక స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, పోస్ట్ ప్రొసీజర్ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తాం లేజర్ ట్రీట్మెంట్ కోసం, ఆ పెయిన్ అనేది ఉంటుంది 4 నుంచి 5 రోజులు. అదే గ్లూ థెరపీలో ఇంజెక్షన్స్ ఇవ్వం కాబట్టి పోస్ట్ ప్రొసీజర్ డిస్కంఫర్ట్ అనేది ఏమీ ఉండదు. ఇంకొకటి, లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ రోజు అంతవరకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, వర్క్ చేసుకోవడానికి అవసరం లేదు. అదే గ్లూ థెరపీలో అయితే సేమ్ డే వర్క్ చేసుకోవడానికి మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతాం.